క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధింతుము అనే ఈ దివ్య సప్రసాద ఆరాధనకు మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలను ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని ఈ ఆరాధన మీ అందరి కొరకు సమర్పిస్తూ ఉన్నాం. అందరూ కూడా మోకరిద్దాం, ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచియు భయపడను. ప్రభువే నాలో జీవించగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచి భయపడను. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కూడా ఆ ప్రభు వైపు చూస్తూ, ప్రభా నీవే మాకు ఆశ్రయమయ్యా, నీవే మాకు జీవమయ్యా, నీవే మాకు ప్రాణమయ్యా. ఈ దీవెన మీ కృప లేకపోతే మేము జీవించలేమయ్యా. మీరు మమ్ము దీవించకపోతే మేము ప్రశాంతముగా ఉండలేము ప్రభా. మీ దీవెన మాకు కావాలి, మీ ఆశీర్వాదం మాకు కావాలి ప్రభా. ఈ దివ్య సప్రసాద ఆరాధన ద్వారా మమ్ము, మా కుటుంబాన్ని దీవించండి ప్రభా. గొప్ప దేవుని వేడుకుందాం. ప్రభువే నాకు ఆశ్రయము, ప్రశాంతంగా ఉండువో మనసా. ప్రభువే నాకు ఆశ్రయము, ప్రశాంతంగా ఉండువో మనసా. ప్రభువే నాకు ఆశ్రయము, ప్రశాంతంగా ఉండువో మనసా. ప్రభువే నాకు ఆశ్రయము, ప్రశాంతంగా ఉండువో
చేతులు పైకి లేవి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆ ప్రభు వైపు చూస్తూ, ప్రభువా నీవే మా ఆనందము ప్రభువా, నీవే మా ప్రాణము ప్రభువా, నీవే మా ఆశీర్వాదము ప్రభువా. నీ దీవెన మాకు కావాలి దేవా, నీ ఆశీర్వాదం మాకు కావాలి దేవా. గొప్ప దేవుని ఆరాధించుకుందాం. కాపాడు వాక్యం నాకున్నది, దేవుని రాజ్యము నాకున్నది. 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 హల్లెలూయా 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 హల్లెలూయా. అందుకు సంతోషంగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువే నా దీపము, స్తోత్రమయ్యా. ప్రభువే నా రక్షణము, ప్రభువే నా దీపము, ఆమేన్. ప్రభువే నా రక్షణము, ప్రభువే నాలో జీవింపగా ఆమేన్. ఎవరికి నేను భయపడను, స్తోత్రమయ్యా. నిన్ను చూచియు భయపడను. ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచియు భయపడను. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా స్తోత్రమయ్యా. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా
అభిషేకించమని, నీ ఆత్మతో నింపమని, నీ శక్తితో బలపరచమని, ప్రభా మీలో ఉన్న బలహీనతలు, బాధలు, సమస్యలు, పాపము, ప్రభువే నాకు ప్రాణము, ప్రశాంతంగా ఉండు ఓ మనసా, కాపాడు హస్తం నాకున్నది, పోషించు వాక్యం నాకున్నది. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మరొకసారి ఆ గొప్ప దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మనతో ఉండటానికి, మన ప్రార్థన ఆలకించడానికి, మన బాధలు సమస్యలు తొలగించడానికి, మనందరినీ కూడా తన బిడ్డలుగా చేర్చుకోవడానికి, మనందరినీ పరలోకం వైపు నడిపించడానికి మరొక్కసారి ఆ గొప్ప దేవుడు మధ్యలో ప్రత్యక్షమై ఉన్నాడు. సహోదరులారా, ప్రార్థించండి. ఈ వేకువ జాముననే ఆ ప్రభువును మీరు ఆరాధిస్తూ ఉండగా, ప్రభువును మీరు స్తుతిస్తూ ఉండగా, ఆ గొప్ప దేవుని కార్యాలను మీరు చూడబోతున్నారు. ఇప్పటి వరకు ఈ సమస్యలు ఎలా తొలగిపోతాయి, ఈ వ్యాధులు ఎలా తొలగిపోతాయి, ఎంతకాలము ఈ బాధలు కష్టాలు అని నీలో నీవే కృంగిపోతున్నావా బిడ్డ? ప్రభు వైపు చూడు. నిన్ను నన్ను దీవించడానికి, మరొకసారి మనందరికీ గొప్ప అభయం ఇచ్చి ఆశీర్వదించడానికి ఆ గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు. చూడు ప్రియ బిడ్డ, ఆ గొప్ప దేవుని వైపు నీవు చూడు. ఆ గొప్ప దేవుడితో నీవుంటే ఆయన దీవెనలు నీవు పొందుకుంటావు. ఇప్పుడు వరకు ఈ లోకం వైపు ఉన్నావేమో, మనుషుల వైపు ఉన్నావేమో, మనుషుల మీద ఆధారపడి ఉన్నావేమో. ఈ రోజు నుండి దేవుని మీద ఆధారపడటం చూడు. దేవుని మీద ఆధారపడటం నేర్చుకో. అతి కొద్ది రోజుల్లోనే నీ జీవితం ఎలా మారబోతుందో నీవే చూస్తూ ఉన్నా. నీ జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయో, ఎలాంటి గొప్ప కార్యాలు జరగబోతున్నాయో నీవే చూడబోతున్నా. బాధలతో, సమస్యలతో, అవమానంతో కృంగిపోతున్నావా? ఆ దేవుని వైపు చూడు బిడ్డ. నిన్ను దీవించడానికే, నేనున్నాను బిడ్డ అని అభయం ఇవ్వడానికే ఇదిగో ఈ దివ్య సప్రసాద రూపంలో నీ ముందు నిలబడి ఉన్నాడు. నీ ఇంటిలోనే నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, రెండు చేతులు జోడించి ఆ ప్రభుని ఏం అడగాలనుకుంటున్నావో అడుగు. వేకువ జామున ఆయనను ఆరాధిస్తూ ఉన్నావు, ఆయనను స్తుతిస్తూ ఉన్నావు, ఆయనకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నావు. నిన్ను వట్టి చేతులతో వదిలిపెడతాడా? నిన్ను అవమానంలోనే ఉంచుతాడా? చూడబోతున్నా ప్రియ బిడ్డలారా, ఎంతోమంది ఆరాధనలో పాలు పంచుకొని మా జీవితాలు మారిపోయాయి. నా దేవుడు నా కుటుంబాన్ని ఆశీర్వదించాడు, నా బిడ్డల వ్యసనాలను తొలగించాడు. వేకువ జామునని ఆరాధనలో పాలు పంచుకుంటూ ప్రార్థనలో అడుగుతున్న ప్రతి ఒక్కదానికి ప్రభు జవాబునిస్తున్నాడు అని ఎంతోమంది సాక్ష్యం చెప్తున్నారు. వారిలో నీవు కూడా అతి త్వరలోనే సాక్షిగా మారబోతున్నా. ఆ గొప్ప స్థాయిలో దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా, స్తోత్రమయ్యా. ఈ వేకువ జామున ఈ దివ్య సప్రసాద ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డ దీవించబడునుగాక, ప్రతి కుటుంబము దీవించబడునుగాక. ఆ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య తొలగిపోవునుగాక, ప్రతి వ్యాధి తొలగిపోవునుగాక, ప్రతి ఆటంకము తొలగిపోవునుగాక, ప్రతి శోధన తొలగిపోవునుగాక. ఈ ఆరాధన ద్వారా ఈ కుటుంబం అంతా కూడా వెలుగుతో నింపబడునుగాక. అద్భుత కార్యాలు ఇక్కడ జరుగునుగాక. ఓ
ప్రభా చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. యవనస్తులకు మంచి మార్గాలను తెరవమని ప్రార్థిస్తున్నాం. అన్ని వ్యసనాల నుండి బలహీనతల నుండి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. కుటుంబంలో భార్య భర్తలను దీవించమని, వారి బిడ్డలను దీవించమని, ఒకరినొకరు ప్రేమించుకుంటూ సంతోషంతో సమాధానముతో ఆ బిడ్డలను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. సంతాన వరము లేని వారికి మీ ఉన్నతమైన నామములో సంతాన వరము లభించును గాక. ఈ కృపా దీవెనలు వారు పొందుకుందురు గాక. మీకు సాక్షిగా బిడ్డలు మారును గాక. నడినెత్తి నుంచి అరి కాళ్ళ వరకు అనేకమైనటువంటి రోగాలతో, బాధలతో, ఇన్ఫెక్షన్లతో, గడ్డలతో, రకరకాల సమస్యలతో బాధపడుతున్న వారికి ఇప్పుడే ఈ క్షణమే సంపూర్ణ విడుదల కలుగును గాక. సంపూర్ణ స్వస్థత బిడ్డలకు కలుగును గాక. దేవుని యొక్క గొప్ప కార్యాలు బిడ్డల జీవితంలో జరుగును గాక. ప్రార్థన చేయండి. ఓ ప్రభువా, ఈ బిడ్డలందరి యొక్క మనవులను మీ పాదాల చెంత ఉంచుతూ ఉన్నాం. ఎవరెవరైతే మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరారో ఆ బిడ్డలందరి తలంపులు నెరవేరును గాక. ఓ ప్రభువా, విదేశాలకు వెళ్ళడానికి సిద్ధపడుతున్న బిడ్డలను దీవించండి. విదేశాల్లో ఉన్న బిడ్డలను దీవించండి ప్రభువా. అనేక ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను దీవించండి. అనేక బిజినెస్ చేయాలని ఆశపడుతున్న బిడ్డలను దీవించండి. నూతన గృహాలు కట్టుకోవాలని ఎదురు చూస్తున్న బిడ్డలను దీవించండి ప్రభువా. ఈ రోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి ప్రభువా. వీరందరినీ కూడా విశ్వాసములో బలపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. వీరి యొక్క విశ్వాసము ద్వారా వీరి జీవితంలో, కుటుంబంలో గొప్ప కార్యాలు జరిపించమని ప్రార్థిస్తున్నాం. రెండు చేతులు పైకి లేపి ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందామా. హల్లెలూయా, 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 హల్లెలూయా. సమర్పించు. ఇంకా నీ ప్రత్యేకమైన ఉద్దేశాలు ఏమైనా ఉన్నట్లయితే, ఇంకా నీ కుటుంబంలో నీవు దేవునికి తెలియజేయాలనుకున్నటువంటి ఏ ఉద్దేశాలు ఉన్న ప్రభు పాదాల చెంత ఉంచి స్తుతించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువే నాకు ఆశ్రయము, ప్రశాంతముగా ఉండు ఓ మనసా. కాపాడు హస్తం నాకున్నది, అఖండ దీపం నాకున్నది. సహోదరులారా, అందరూ కూడా మోకరించి రెండు చేతులు జోడించి మనందరినీ దీవించడానికి మనందరి మధ్యలో ప్రత్యక్షమైనటువంటి గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాలను స్వీకరిద్దాం. ఇంకా ఏమైనా ఉద్దేశాలు ఉంటే ప్రభు పాదాల చెంత వచ్చి ఈ ఆఖరి ఆశీర్వాదాలను స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక.
పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్ర ఆత్మదేవుడు ఈ దివ్య సప్రసాద ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న మనందరినీ, మన కుటుంబాలను, మన బిడ్డలను హేరాళముగా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్ ఆమేన్.